ఒక మంచి థ్రిల్లర్ చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వారం మిస్ కాకుండా ఈ సినిమా చూడండి. 'జిమ్మీ షెర్గిల్' ఒక పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. అలాగే 'అవినాష్' ఒక దొంగనాలా కాదనేది మీరు సినిమా చూస్తే తెలిసిద్ది. ఇకపోతే 'కామిని సింగ్' పాత్రలో తమన్నా నటించారు. ఈ ముగ్గురే మెయిన్ లీడ్. మిగతా వాళ్ళందరూ ఏదో ఉన్నా కూడా ఈళ్ళ మీదే మిగతా సినిమా అంతా నడుస్తా ఉంటది. ఈ సినిమాకి దర్శకుడు నీరజ్ పాండే. ఈ సినిమా పేరు 'సికిందర్ కా ముకుందర్'. ఇది 1978లో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా గారు హీరోలుగా నటించిన సినిమా. అప్పట్లో పెద్ద హిట్, సంచలన విజయం సాధించింది. ఇకపోతే ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండిందంటే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతా ఉంది. ఈ నిన్ననే రిలీజ్ అయింది. చాలా అంటే పర్ఫెక్ట్ అంటే హెవీ బడ్జెట్స్ కాకుండా సింపుల్ కంటెంట్‌తోని పర్ఫెక్ట్‌గా ఒక నేరేషన్ చెప్పాలనుకున్నప్పుడు ఇలాంటి కథలు, థ్రిల్లర్ కథలు చాలా బావుంటాయి. ముఖ్యంగా హేస్ట్‌కి సంబంధించిన, దొంగతనాలకు సంబంధించిన కథలు చాలా ఇంట్రెస్టింగ్. ఇప్పుడు 'పుష్ప 2' గూడా మీరు అలాంటి ఒక కథే. దానికి సంబంధించిన రేంజ్ వేరు, దీనికి సంబంధించిన రేంజ్ వేరు. ఈ పర్టిక్యులర్ సినిమాలోకి సంబంధించి పోలీస్ ఆఫీసరు ఒక దొంగతనం గురించి 15 ఏళ్లుగా ఆలోచిస్తూనే ఉంటాడు. ఎందుకు అలాంటి ఆలోచన జరుగుతుంటది? ఇకపోతే మన సినిమా అంతా చూస్తున్నప్పుడు, అరే! అన్యాయంగా ఒక మనిషిని అక్రమంగా సంబంధం లేని కేసులో ఇరికిస్తే ఆ మనిషి జీవితం చిన్నాభిన్నం అయిపోతుంటది అనుకునే మైండ్ సెట్‌లోనే మనం అందరం గూడా సినిమాని చూస్తా ఉంటాము. కానీ చాలామంది కూడా అసలు సంబంధం లేకుండా వాళ్ళ ఏ కేసుల్లోనో ఇరుక్కుంటారు. అలా ఇరుక్కొని వాళ్ళ ఇబ్బందులు పడే సీన్‌లు మనకు చాలామంది గుర్తొస్తా ఉంటారు. అరే పాపం ఆడేం పని తప్పు చేయకుండా గూడా, ఆడికేం సంబంధం లేకుండా గూడా ఎంత ఇబ్బంది పడుతున్నాడు. వాడి లైఫ్ అంతా కూడా బర్బాద్ అయిపోయింది. వాడి జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయింది. అస్సలు సంబంధం లేని చోట ఒక దగ్గర నించున్నందుకు అతనికి ఇలా జరిగిందని జెప్పి మనం అనేక సినిమాల్లో చూస్తా ఉంటాము. రియల్ లైఫ్‌లో గూడా మనకు ఎదురవుతా ఉంటాయి. ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి ఈ సినిమా కరెక్ట్‌గా సరిపోతుందనిపిస్తుంటది. లాస్ట్ 20 మినిట్స్ సినిమా చూసినప్పుడు మాత్రం ఇది మొత్తం గూడా రివర్స్ అయిపోతది. అప్పుడు ఏం జరిగిద్దనేది మాత్రం చూడండి. నీరజ్ పాండే అనగానే అతని దర్శకత్వం వహించిన సినిమాలకు సంబంధించి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది. డెఫినిట్‌గా గూడా 'ధోని' అన్‌టోల్డ్ స్టోరీ గురించి కానీ, 'వెడ్నెస్‌డే' సినిమాకి సంబంధించి కానీ, డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలను తీసుకొని మనకి అందిస్తూ ఉంటాడు. చాలా థ్రిల్లర్ మూవీస్‌ని ఇతను అందించడం అనేది ఇతని కెరియర్‌లోనే చాలా ఇచ్చాడు. ముఖ్యంగా మొదటి 15, 20 నిమిషాల్లోనే తను చెప్పాలనుకున్న కథని చెప్పేస్తాడు. అక్కడి నుంచి ఏం జరుగుతుందనేదే మిగతా 2 గంటల డ్రామా ఉంటది. ఫైనల్‌గా ఇతను ఫస్ట్ చూపించిన కథకు సంబంధించి ఏదైతే ఎలిమెంట్స్ తీసుకుంటాడో అవే మిగతా అన్నిటి కూడా ఉంటాయి. ఈ సినిమా చూస్తున్నప్పుడు పర్టిక్యులర్‌గా వీళ్ళే దొంగతనం చేశారనో, లేకపోతే వీళ్ళే హేస్ట్ చేశారనో ఏ ఆధారాలు ఉండవు. కానీ అలా లాక్ చేసేసుకొని అలా పెట్టుకోవటం అనేది నీరజ్ పాండే స్టైల్ అని చెప్పొచ్చు. ఇది పర్ఫెక్ట్‌గా ఒక థ్రిల్లర్ ఎపిసోడ్ సరదాగా చూడాలి. 2 ½ అవర్స్ స్పెండ్ చేయాలనుకునే వాళ్ళందరూ గూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేయగలరు. 'సికిందర్ కా ముకుందర్' సినిమాకి టాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.